డిమానిటైజేషన్ సమయంలో అధిక మొత్తంలో క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసిన వారి గుండెల్లో పిడుగుపడే వార్త. 2 లక్షలు ఆ పైన ట్రాన్సాక్షన్స్ చేసిన వారికి నోటీసులు జారీ చేస్తోంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఇప్పటికే దాదాపు దేశవ్యాప్తంగా 18 లక్షల మంది ఇన్కమ్ ట్యాక్స్ దాఖలులో అవకతవకలకు పాల్పడ్డట్టుగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు గుర్తించింది. దాదాపు 4,17,000 కోట్ల మేర అనుమానాస్పద డిపాజిట్స్ జరిగినట్టు లెక్క తేల్చింది. అంతేకాదు 13 లక్షల మందికి నోటీసులు కూడా పంపింది. ఈమెయిల్, ఎస్ఎంఎస్ల ద్వారా ప్రశ్నలు పంపినట్టు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తెలిపింది. మరో 5 లక్షల మంది దాకా నోటీసులు అందుకునేందుకు రంగం సిద్ధమైంది. 10 రోజుల్లో ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోతే చట్టరీత్యా చర్యలుంటాయని కూడా హెచ్చరిస్తోంది సిబిడిటి. ఈ అక్రమ డిపాజిట్లన్నింటినీ స్వచ్ఛధన్ అభియాన్ పథకం కింద విచారిస్తున్నట్టు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా బిజినెస్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, సిబిడిటి ఏం చెప్తోంది? ఇప్పటి వరకు డిమానిటైజేషన్ సమయంలో నోటీసులు ఎవరికి రావు, కేవలం ర్యాండమ్ యాక్సెస్ లోనే నోటీసులు అందజేస్తారు అనుకున్నటువంటి అక్రమంగా తప్పుడు లెక్కలు చూపి బ్యాంకులలో డిపాజిట్ చేసిన వారి గుండెలు గుబేలు అంటున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మందికి దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 18 లక్షల మంది అక్రమంగా తప్పుడు లెక్కలు చూపించి డిపాజిట్ చేశారని చెప్పేసి గుర్తించింది. ఆ సొమ్ము చూసుకున్నట్టయితే దాదాపుగా 4,17,000 కోట్ల వరకు 4,17,000 కోట్ల వరకు అమౌంట్ ను సిబిడిఐటి గుర్తించింది. ఇందులో దాదాపుగా 13 లక్షల మందికి నోటీసులు జారీ చేసింది. చాలా మందికి ఎస్ఎంఎస్ రూపంలో, తర్వాత మెయిల్స్ రూపంలో నోటీసులు అందాయి. దాదాపుగా 5 ప్రశ్నలు సంధిస్తూ నోటీసులు పంపించినట్టుగా తెలుస్తోంది. మరో 5 లక్షల మంది డేటాకు సంబంధించి త్వరలోనే, అంటే వితిన్ 2-3 డేస్ లోనే నోటీసులు పంపించేందుకు రంగం సిద్ధం చేసింది. అంటే ఇప్పటి వరకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వద్ద అంత జనాలు, అంటే అంతమంది ఎంప్లాయీస్ లేరు కాబట్టి చాలా మందికి నోటీసులు రావు అనేటువంటి వాళ్ళు మాత్రం విస్మయపోయే విధంగా ఇవాళ మధ్యాహ్నం నుంచి ఎస్ఎంఎస్లు, తర్వాత మెయిల్స్ అందుతున్నాయి. సో వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో లెక్కలు చెప్పాలి. లెక్కలు చెప్పకపోతే ఖచ్చితంగా వాళ్ళపైన ఇన్కమ్ ట్యాక్స్ చట్టరీత్యా చర్యలు ఉంటాయని చెప్తోంది. సో ఇంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్ దానికి సంబంధించి ఐడీసీ కింద కూడా కొన్ని పథకం వెల్లడించాలని చెప్పాము. సో ఐడీసీ ప్రకారం కూడా వెల్లడించలేదు. పైగా డిమానిటైజేషన్ సమయంలో కూడా ఇలాంటి లెక్కలు చూపకుండా డిపాజిట్ చేశారని చెప్పేసి ఇందులో ఈ ప్రశ్నలో సంధించినట్టుగా తెలుస్తోంది. 10 రోజుల్లో కనుక సమాధానం చెప్పకపోతే ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందని సిబిడిటి తెలిపింది. ఇంకా అత్యధికంగా ఏపీ, తెలంగాణ నుంచి కూడా చాలా మందికి నోటీసులు అందినట్టుగా తెలుస్తోంది. ఇందులో చాలా మంది ఇప్పటికే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ని అప్రోచ్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అంటే కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో చూపించినా కూడా, చాలా మంది లెక్కలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినా కూడా చాలా మంది ఈ లెక్కలను చూపించకపోవడంతో చాలా మందికి నోటీసులు వచ్చినట్టుగా తెలుస్తోంది. రైట్ రాజ్ కుమార్.